మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరదేశపాలెం దగ్గర అయితే ఉన్నాము. పరదేశపాలెం అనేసరికి అందరికీ గుర్తొచ్చేది ఈ యొక్క హైవేలో ఉంటుంది. ఈ ఊరు హైవే జంక్షన్ దగ్గర అయితే కనుక ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చాలా చాలా ఘనంగా అయితే కనుక పూజలు అయితే నిర్వహిస్తున్నట్టున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్. అలానే ఈ యొక్క హనుమాన్ విగ్రహం, హనుమాన్ యొక్క టెంపుల్ ఎందుకు కట్టారనేది కూడా దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఒకసారి దీని గురించి మాట్లాడి ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మన దగ్గర అయితే కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళు మాటలు తెలుసుకుందాం. ఈ గ్రామ పెద్దలు ఏదైతే ఈ యొక్క హైవే మీద ఈ పరదేశపాలెంకి వెన్నంటూ ఉండి ఎప్పుడూ నిత్యం కాపాడుతున్నటువంటి ఈ శ్రీ హనుమాన్ యొక్క విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టారనే కూడా కారణం కూడా ఉంది. దీనికి ఇవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ అభయాంజనేయ స్వామిని పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ తరచు యాక్సిడెంట్లు జరుగుతుండేవి. చాలామంది చనిపోవడం, వికలాంగులు అవ్వడం చాలా చాలా తరచుగా జరుగుతుండేవి. అవి నిర్మూలించడానికి దేవుడిని ఇక్కడ గ్రామ పెద్దలు కమిటీ వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ ఆంజనేయ స్వామిని పెట్టడం జరిగింది. ఈ అభయాంజనేయ స్వామి సంక్షేమ సేవా సంఘం అని ఒక పేరు పెట్టి 2015లో స్థాపించి నాటి నుండి నేటి వరకు పూజా కార్యక్రమం నిత్య ధూప నైవేద్యాలు పెట్టి దేవుని ఎలవేళ దేవుడిని కొలుస్తూ ఉన్నాం. అలాగే భక్తులందరికీ ఒక విశేషం, ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే సర్వ రోగాలు ఐశ్వర్యాదం వచ్చి సర్వ రోగాలు పోయి మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేస్తూనే ఉంటారు. ఈరోజు ఈ అభయాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కమిటీ వాళ్ళు ప్రజలు అంతా కలిపి ఈరోజు భారీ ఎత్తున 2000 మందికి అన్న సంతరణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం. నా పేరు బోయి వెంకటరమణ, శ్రీను అంటారు, ఎక్స్-సర్పంచ్ పరదేశపాలెం. మరి ఈ పరదేశపాలెం నేషనల్ హైవే మీద శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని స్థాపించడం ముఖ్య కారణం. మరి నా ముందు సూర్యబాబు రెడ్డి గారు చెప్పారు, తరచూ ఇక్కడ యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగడం వల్ల గ్రామస్తులందరూ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్థాపించాలని అనుకోవడం జరిగింది. మరి అలాగా చాలా రోజులు అనుకున్నప్పుడు కూడా అది చేయలేకపోయాం, చాలా కాలయాపన జరిగింది. మరి 2015 సంవత్సరంలో గ్రామస్తులైన మేమందరం కూడా నేను, సూర్యబాబు రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఈశ్వరరావు అందరం కలిపి ఇక్కడ ఈ ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించి ఈ గుడిని కూడా మీ అందరం మా సొంత ఖర్చులతోని ఇతర డొనేషన్ రూపంలో వచ్చిన డబ్బులతో మేము స్థాపించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించి తల చేసి ఈ రోజుకి రూపకల్పన చేసి దేవాలయం ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకించి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. కమిటీకి గౌరవాధ్యక్షుగా నేనున్నాను. కమిటీ ప్రెసిడెంట్గా సూర్యబాబు రెడ్డి, ప్రసాద్ గారు, ఈశ్వర్ రెడ్డి, బోయి రమ్మాది, మిగతా వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించామో మరి ప్రజలందరూ కూడా నేనున్నాను భగవంతుడు అని చెప్పి ఇక్కడ ఏ యాక్సిడెంట్లు రాకుండా ఆయన చూసుకోవడం వల్ల అందరూ సుఖ సంతోషంతో అందరూ కూడా ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. మరి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, మరి ప్రజలు ఇక్కడికి రావడం, మొక్కులు చెల్లించుకోవడం చాలా శుభపరిమాణం. మరి ఈరోజు మేమందరం కూడా ఆనందించే విషయం ఏంటంటే మరి ఈ ఏరియాలో హైవేలో ఎక్కడా లేని విధంగా ఈ గుడి ఇక్కడ స్థాపించి ఈ డెవలప్ అవడం సంతోషకరంగా నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బోర ప్రసాద్ రెడ్డి. నిర్మించడానికి కారణం ఏంటంటే మాకు ఇక్కడ వన్ వే ఉండేటప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేవి. ఆ జరిగే టైంలో మా పెద్దలు ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి కడదామని మా నాన్న ఉన్న టైంలో అనుకున్నారు, కానీ అప్పుడు జరగకపోవడానికి కారణం ఏంటంటే అందరికీ ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల చేయలేకపోయాం. కానీ ఇప్పుడు మేము ముందుగా నలుగురు కమిటీగా ఏర్పడి మనం రోడ్డు మీద మనం పెడితే తర్వాత సహకరించిన వాళ్ళు సహకరిస్తారని మేము ముందుకు వచ్చాం. మేము అప్పటికప్పుడు అనుకొని మేము అప్పుడు నిర్ణయించుకొని మేము ఒక నలుగురం వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి చేసిన తర్వాత ఇక్కడ చాలా యాక్సిడెంట్లు తగ్గాయి. అప్పటి నుంచి మేము కూడా కొద్దిగా డొనేషన్లు స్టార్ట్ చేసి కొద్దిగా ఈ గుడిని త్వరగా తీసుకొచ్చాం. ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. ఇంకా సహకరించవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సహకరించవలసింది కోరుతున్నాం. నా పేరు చాట్ల ఈశ్వరరావు అండి. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి గత 6 సంవత్సరాలు అయిందండి. సో నేను వచ్చిన దగ్గర నుంచి
అభయ ఆంజనేయ టెంపుల్ కొరకు మా పెద్దలతో మాట్లాడి సో కమిటీ అనేది ఇక ముందు కూడా ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేసి చాలా వరకు డెవలప్ చేయడం జరిగిందండి. సో ఏదైతే మా దగ్గర మాకు ఒక డిసిప్లిన్ నేర్పించారో అదే డిసిప్లిన్ ఇక్కడ మా నలుగురిలో కూడా ఉందండి. ఆ డిసిప్లిన్ వల్లే ముందుకు సాగుతుంది. దీన్ని గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించారు చాలా వరకు. సో ముందు కూడా ఇంకా సహకరించాలి, ఈ గురించి చాలా డెవలప్ చేయాలనేది మా ఆశ. నా పేరు బోయి రమాదేవి. నేను తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు కొత్త పరదేశపాలెంలో వెలిసి ఉన్న శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని చాలా ఘనంగా ఉదయం నుంచి కూడా పూజలు, తర్వాత అనేక సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంత గొప్పగా చేస్తున్న ఈ గ్రామ పెద్దలందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు చెప్పవలసింది ఏంటంటే, అందరూ పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రకంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడానికి గల కారణం, అప్పుడు ఆ రోజుల్లో వన్ వే ఉండడం వల్ల కొంచెం పర్వాలేదు, కానీ హైవే పడిన తర్వాత మాత్రం చాలా యాక్సిడెంట్లు జరిగేవి. ఇక్కడ ఏంటంటే అప్పుడు అందుకున్నారన్నమాట గ్రామ పెద్దలందరూ, పరదేశపాలెం గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఒక అభయాంజనేయ స్వామిని ప్రతిష్ఠిస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పి అలాగా పెట్టించడం 2015లోని గ్రామ పెద్దలు బోర సూరిబాబు రెడ్డి గారు, బోర ప్రసాద్ గారు, ఎక్స్ సర్పంచ్ బోయి వెంకటరమణ గారు, మరియు చేట్ల ఈశ్వర్ రెడ్డి గారు, మరియు గ్రామ ప్రజలందరూ కూడా అందరి సహకారంతో, అందరి డొనేషన్స్ తోటి ఇక్కడ అభయాంజనేయ స్వామిని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా వరకు ఈ గ్రామానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ చాలా మంచి జరిగింది. అదే విధంగా కూడా భవిష్యత్తులో కూడా మంచి జరగాలని చెప్పి వీళ్ళందరికీ కూడా సుఖశాంతులతోటి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ హనుమాన్ జయంతి రోజున ఈ యొక్క అంగరంగ వైభవంగా అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి అయితే పూజలు అందుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారిని నమ్ముకొని ఎప్పుడైతే ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారో అప్పటి నుంచి ఈ యొక్క గ్రామం అయితే సుభిక్షంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.